ఒక ఆదివారం ఉదయం శారదా, ప్రసాదు, రమేష్, వినోద్, అనామిక, భావన అందరూ కలిసి అల్పాహారం చేస్తూ ఉంటారు. అప్పుడు ప్రసాద్ తన మనసులోని మాట బయటపెట్టాడు. అమ్మా కోడళ్ళు, ఈరోజు మధ్యాహ్నానికి ఏదైనా స్పెషల్గా వంటకం చేయండమ్మా. రుచిగా తిని చాలా రోజులైంది. నాలుక కొత్త రుచిని కోరుకుంటుందమ్మా. మావయ్య, ఆ వంటకం పేరేమిటో కూడా చెప్పండి. నేను చెల్లి కలిసి చేస్తాం. ఏమంటావు చెల్లి? నువ్వు చెప్పిన తర్వాత నేను కాదంటానా అక్క? చెప్పండి మావయ్య, మధ్యాహ్నం ఏ వంటకం చేయమంటారు? ఎప్పటినుంచో నాకు ఉలోచార్ బిర్యానీ తినాలనుంది. అది చేయొచ్చు కదా నామిక? నోరు తెరిచి మావయ్య అడిగారు కాబట్టి ఈ వారం మావయ్యకి నచ్చిన స్పెషల్ వంటకం చేస్తాం. మళ్ళీ వచ్చే ఆదివారం మీకు నచ్చిన వంటకం చేస్తాం. సరేనా అండి? రమేష్ ఇక ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. అక్క, బావగారు అలిగారు, కాసేపైతే బొంగు ముద్దు కూడా పెడతారేమో అని చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ పక్కపక్క నవ్వారు. రమేష్ కోపంగా చూశాడు. ఎర్ర తమ్ముడు, భావన నన్ను అల్లరి చేస్తుంటే నీకు నవ్వొస్తుంది కదా? భావన చెప్పింది కూడా నిజమే కదన్నయ్య. ఆ మాటకి మళ్ళీ అందరూ నవ్వారు. ఓ క్షణం తర్వాత రమేష్కి కూడా నవ్వొచ్చింది. అలా అందరూ సరదాగా నవ్వుకుంటూ టిఫిన్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ ఇంటికి ఆటోలో జగ్గయ్య అనే వ్యక్తి వచ్చాడు. బాబూ, రమేషు, వినోదు, ఒక్కసారి బయటకు రండి బాబూ అని పిలిచాడు. ఇంట్లో నుంచి రమేష్, వినోద్ వచ్చారు. చూస్తుంటే కొత్త ముఖంలా ఉంది. మా పేర్లు ఎలా తెలుసు మీకు? మాది పక్కూరే బాబూ. మా ఇంటి దగ్గర బాత్రూం కోసం గొయ్యి తవ్వాల్సి ఉంది. ఈరోజు ఆదివారం అని కూలీలెవరూ రావటం లేదు. మీరొస్తారని ఒక ఇద్దరు ముగ్గురు చెప్తే మీ దగ్గరకు వచ్చాను. ఇలా చూడు పెద్దయ్య, వాళ్ళకే కాదు ఆదివారం, మాకు కూడా ఆదివారమే. మేం కూడా ఇంటి వాళ్ళతో సంతోషంగా ఉండాలి కదా. అయ్యో అలా అనుకు బాబు, మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం. 2-3 రోజుల్లో పెళ్లి పనులు మొదలు పెట్టుకుంటాం. ఈ బాత్రూమ్ ఆలోచన రాత్రికి రాత్రి తీసుకోవాల్సి వచ్చింది. అందుకే మిమ్మల్ని ఇద్దరినీ ఇంతలా బతిమిలాడుతున్నాను. వెలులే పెద్దయ్య, మేం రాలేం అని రమేష్ చెప్పాడు. జగ్గయ్య బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాటలు మొత్తం అనామిక కిటికీ దగ్గర నిలబడి వినింది. రమేష్, వినోదులు ఇంట్లోకి వెళ్ళగానే అనామిక బయటకొచ్చి బాధగా వెళ్తున్న జగ్గయ్యని దారిలో కలిసింది. ఎవరమ్మా నువ్వు? పెద్దయ్య, ఆ గుయ్య తీసే పనికి నేను నా చెల్లి వస్తాం. ఆ కూలీ డబ్బులు మాకివ్వండి. అయ్యో, అమ్మాయిలతో గొయ్యి తవ్వించాలా? వద్దులే తల్లి, మగ పెళ్లి వాళ్ళకి ఏదో ఒకటి నేనే నచ్చ చెప్పుకుంటాను. అలా అనుకు పెద్దయ్య, నేను నా చెల్లి గొయ్యి తవ్వడానికి వస్తున్నా అంటేనే మా కుటుంబం పరిస్థితి అర్థం చేసుకోండి. జగ్గయ్య కాసేపు మౌనంగా ఉన్నాడు. ఇంకేం ఆలోచించకండి బాబాయ్ గారు. నేను నా చెల్లి భావన కలిసి బాత్రూమ్ కోసం గొయ్యి తవ్వుతాం. అడ్రస్ ఎక్కడో చెప్పేసి వెళ్ళండి. ఇంటి పనులు చూసుకొని వస్తాం. జగ్గయ్య సంతోషపడ్డాడు. కొంత డబ్బులు ఇచ్చాడు. పని పూర్తయిన తర్వాత మొత్తం చెల్లిస్తానమ్మా. అలాగే బాబాయ్ గారు అని అనామిక చెప్పగానే జగ్గయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ డబ్బుల్ని అత్తయ్యకి ఇచ్చి నేను భావన పనికెళ్ళాలి అని తనలో తాను అనుకుంటూ ఇంటికొచ్చింది. అరుగు మీద మాత్రం భావన ఒక్కతే నిలబడి ఉంది. చెల్లి, బయటేం చేస్తున్నావు? మనం కూడా టిఫిన్ చేద్దాం పదా. ఆ వచ్చిన పెద్దయితే ఏం మాట్లాడావక్క? అనామిక భావనతో నిజం చెప్పింది. భావన సంతోషపడింది. ఒప్పుకొని చాలా మంచి పని చేసావక్క. ఇంట్లో అత్తయ్య తప్ప ఎవరు లేరు. తీసుకున్న డబ్బుల్ని అత్తయ్యకిచ్చి మనం పనికెళ్దాం, సరేనా? సరే చెల్లి అని ఇద్దరూ ఇంట్లోకొచ్చారు. శారదకి డబ్బులిచ్చారు. ఆ తర్వాత పనికి వెళ్ళిపోయారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. రాత్రి 8 అవుతుందని తోడికోడలు అనామిక, భావన అత్తా, మామ శారదా ప్రసాదులకు భోజనం పెడుతున్నారు. కోడల్లో కొడుకులు ఎక్కడా? మీ పెద్ద అబ్బాయికి ఇప్పుడు చేసిన కూరలు నచ్చలేదంట అత్తయ్య. అన్నం వద్దు, ఏం వద్దని బయట అలిగి కూర్చున్నాడు. ఏమ్మా చిన్నకోళ్ళ, మరి చిన్నాడి పరిస్థితి ఏంటి? అన్నయ్య తింటేనే నేను తింటాను, లేదంటే లేదు అని ఆయన గారు కూడా గదిలో కూర్చున్నారు మావయ్య. సరిపోయింది, ఇద్దరికీ సాగుతుందలాగా. పెద్ద కోళ్ళ ఇక్కడ భావన చూసుకుంటుందిలే గాని నువ్వు వెళ్ళి రమేష్తో మాట్లాడి భోజనానికి తీసుకురా. ఎల్లమ్మా. అవునమ్మా, మాకు భావన పెట్టుద్దిలే గాని నువ్వు కొడుకు దగ్గరికి వెళ్ళి తీసుకురమ్మా. అలాగే అత్తయ్య అని అనామిక బయట అరుగు మీద కూర్చున్న రమేష్ దగ్గరికి వచ్చింది. చిన్నపిల్లల ఏంటండి అలాగా? నువ్వెలా అనుకున్నా పర్వాలేదు అనామిక, నాకు ఉలవచారు బిర్యానీ తినాలని ఉంది. వెళ్ళి చెయ్యి. ఇప్పటికిప్పుడు ఉలవచారు బిర్యానీ కావాలంటే ఎలా అండి? ఇంట్లో ఉలవలు లేవు, బిర్యానీ రైస్ కూడా లేదు. వంట సరుకులు చూస్తే ఏమి సరిగ్గా లేవండి. 10 అడుగులు వేస్తే కిరాణా షాప్ వస్తుంది అనామిక.
అయినా నేను ఉదయం పనికి వెళ్ళేటప్పుడు చెప్పానుగా, సాయంత్రం ఇంటికొచ్చేసరికి ఉలవచారు బిర్యానీ రెడీగా ఉండాలని. మీకేంటి మగ మహారాజులు, ఇలా చెప్పేసి అలా బయటికి వెళ్ళిపోతారు. ఇంటి దగ్గర ఉన్న నాకే కదా ఇబ్బంది అంతా. కిరాణా షాప్ నుంచి కావాల్సిన సరుకులు తీసుకొచ్చి చేయమన్న బిర్యానీలు చేయటంలో ఏం ఇబ్బంది ఉందో నాకు అర్థం కావటం లేదు. కిరాణా షాప్లో మనం 3,000 కట్టాలి. ఆ విషయం అసలు మీకు తెలుసా? రమేష్ నోటి నుంచి మాట రాలేదు. మీరు చెప్పినట్టు కిరాణా షాప్కెళ్ళి కావలసిన సరుకులు ఇవ్వమని అడిగితే పాతవి 3,000 రూపాయలున్నాయి, అవి కట్టిన తర్వాతే కొత్త అరివిస్తానని చెప్పాడు ఆయన. అలా చెప్పిన తర్వాత నేను ఇంకేం మాట్లాడాలి చెప్పండి. సరేలే అనామిక, రేపు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు కట్టి కొత్త సరుకులు తీసుకుందులే. ఇప్పుడైతే అన్నం పెట్టు. అనామిక సంతోషపడింది. ఇద్దరూ ఇంట్లోకి వెళ్లారు. బావగారు, మీరు పిలిస్తేనే మీ తమ్ముడు గారు వస్తారు, పిలవండి. వినోద్, తమ్ముడు, అన్నం తిందాం పదా అని గట్టిగా పిలిచాడు రమేష్. వినోద్ ఆనందంగా తినటానికి వచ్చాడు. ఇద్దరు కూర్చున్నారు. అనామిక భావన వడ్డించారు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజున, అనామిక, నేను తమ్ముడు పనికి వెళ్తున్నాం, అన్నం డబ్బాలిస్తే మంచిది. ఇప్పటికీ అన్నం కూర కాలేదండి, పనికెళ్ళండి. మధ్యాహ్నం తినడానికి రండి, అప్పటి వరకు ఏదో ఒకటి చేసి పెడతాను. రమేష్, వినోద్ పనికి వెళ్ళిపోయారు. శారద అనామిక దగ్గరికి వచ్చింది. కోళ్ళ, ఏదో ఒకటని చెప్పే బదులు ఉలవచారు బిర్యానీ అని చెప్తే సంతోషపడేవాళ్ళు కదా. కావాలనే చెప్పలేదు అత్తయ్య, మధ్యాహ్నం ఆకలితో ఇంటికి వస్తారు కదా, ఉలవచారు బిర్యానీని చూసి సంతోషపడతారులే. కడుపు నిండా తిని పనికెళ్తారు కదా, మీరింటి దగ్గరే ఉండండి, నేను భావన కిరాణా షాప్ వరకు వెళ్ళొస్తాం. సరేనమ్మా అని శారద చెప్పగానే అనామిక, భావన కలిసి సంచి తీసుకుని కిరాణా కొట్టు దగ్గరికి వచ్చారు. అతనితో మాట్లాడి డబ్బులు కట్టేశారు. ఉలవలు, ఇతర ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకున్నారు. మాట్లాడుకుంటూ ఇంటికొచ్చారు. సమయం గడుస్తూ ఉంటుంది. అనామిక కట్టెల పొయ్యి మీద ఉలవల్ని కడిగి పెద్ద మట్టి కుండలో ఉడికించింది. భావన రాతి రోకలిపై మసాలా నూరింది. ఇల్లంతా వెల్లుల్లి, ధనియాలు, మిరియాల సువాసనతో నిండిపోయింది. వాసన ఇలాగుంటే ఉలవచారు బిర్యానీ రుచి ఎట్టా ఉంటుందో. కోడళ్ళ చేతి వంటల మీద నాకు నమ్మకం ఉంది శారదా, ఉలవచారు బిర్యానీ చాలా బాగుంటుంది అని శారదా ప్రసాద్ మాట్లాడుకుంటూ ఉంటారు. కిచెన్లో అనామిక, భావన కలిసి ఉలవచారు బిర్యానీ చేస్తూ ఉంటారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. లంచ్ టైం అయింది. రమేష్ తన ఫ్రెండ్ కిషోర్ని తీసుకొచ్చాడు. అతను నాతో కలిసి పనిచేస్తాడు అనామిక, పేరు కిషోర్. వాడు కూడా ఈరోజు అన్నం డబ్బా తెచ్చుకోలేదు, అందుకని మన ఇంటికి తీసుకొచ్చాను. వెళ్ళి కూర్చోండి, వినోద్ రాగానే వడ్డిచ్చేస్తాను. తమ్ముడు ఇంకా రాలేదా? ఫోన్ చేశాను, దగ్గరలోనే ఉన్నానని చెప్పాడు. మీరు వెళ్ళి కూర్చోండి. రమేష్, కిషోర్ లోపలికి వెళ్లారు. వినోద్ కూడా మల్లేష్ అనే ఫ్రెండ్ని తీసుకుని ఇంటికొచ్చాడు. అనామికకి చెప్పాడు. ఇంట్లో శారదా ప్రసాదులతో రమేష్, వినోద్ వాళ్ళ స్నేహితులు కూర్చున్నారు. ఏం కూర చేశావు అనామిక? ఉండండి బావగారు, మీకే తెలుస్తుంది కదా అని ఉలవచారు బిర్యానీని అందరికీ వడ్డించారు. అది చూసి రమేష్, వినోద్లు చాలా సంతోషపడ్డారు. అందరూ కలిసి తృప్తిగా తిన్నారు. రమేష్, వినోద్ల ముఖంలో విరిసిన ఆనందాన్ని చూసిన తోటికోడళ్ళకి ఆ గొయ్యి తవ్విన నొప్పులసలు గుర్తే రాలేదు. సంతోషంగా అనిపించింది. తమ భర్తలకు ఎంతో ఇష్టమైన ఉలవచారు బిర్యానీ చేసి పెట్టామనే ఆనందం వాళ్లలో కనిపించింది. వాళ్లు తినేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అనామిక, భావన కూర్చొని మాట్లాడుకుంటూ తింటారు. కొడుకుల సంతోషం కోసం ఎంతటి కష్టాన్నైనా భరించే కోడలు దొరికినందుకు శారదా ప్రసాద్లు ఎంతో మురిసిపోయారు. ఆ రోజు రాత్రి రమేష్, వినోద్లు ఇంటికొచ్చిన తర్వాత అనామిక, భావన చేసిన పని గురించి మాట్లాడారు. నీలాంటి భార్య దొరికినందుకు నేను చాలా అదృష్టవంతున్నా అనామిక. మీరు చాలా మంచివారండి. ఇది కావాలి అని ఏది అడగరు. ఒకవేళ అడిగారంటే అది ఎంత ఇష్టమో భార్యగా నేను అర్థం చేసుకోలేకపోతే నా స్థానానికి విలువే ఉంటుంది చెప్పండి. రమేష్, అనామిక ప్రేమగా కౌగిలించుకున్నారు. మరొక గదిలో భావన, వినోద్లు ప్రేమగా కౌగిలించుకున్నారు. అలా తోటి కోడళ్ళు సంతోషంగా కాపురాలు చేసుకుంటూ జీవించటం మొదలుపెట్టారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.